అది నొక్కితే ఆఫ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి విపස්සనాకి మనం ఇతర సాధనలకి చాలా డిఫరెన్స్ ఉంది. వేరే వేరే సాధనలో సపోజ్ మనం ధ్యానం చేయాలనుకోండి, శ్వాసను గమనించినప్పుడు ఎవడన్నా దగ్గినా, కుక్కలు అరిచినా, ఏదైనా పనికిరాని ఏమైనా జరిగినా మనకు చిరాకు వచ్చి లేసేస్తాం, ధ్యానం కుదరదు. దానివల్ల వేరే రిజల్ట్ వచ్చే ప్రమాదం ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఫోకస్ చేసేటప్పుడు కూడా ఒక దాని మీదే మనం దృష్టి పెట్టినప్పుడు వేరే ఆలోచన వచ్చినా, ఏదైనా డిస్టర్బెన్స్ అయినా అవన్నీ క్రియేషన్లో భాగమై మన క్రియేషన్లో ఇంకా బాధలు కూడా సృష్టించబడతాయి. డిస్టర్బెన్స్, ఇప్పుడు డబ్బు వస్తుంది, డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. అందుకని చాలా సైలెంట్గా బ్రహ్మ ముహూర్తంలో అందరు పడుకున్న తర్వాత గుహల్లోకి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి చేస్తారు. కానీ విపස්සన పక్కన ఏనుగులు వచ్చినా మనం చేయొచ్చు. దీన్ని మనం కాయనపాసన అంటాము. శరీరంలో సంవేదనలు గమనిస్తాం కాబట్టి. ఎందుకు మనం శరీరంలో సంవేదనలు గమనిస్తాము, ఎందుకు మనం మనసుని గమనించలేమంటే మనసు ఎప్పుడు పరిగెడుతుంది, దాన్ని పట్టుకోవడం కష్టం. కానీ శరీరం ఎక్కడ కదలదు కాబట్టి దీన్ని పట్టుకుంటాం. శరీరంలో భాగాలు, మోకాలేమో తల దగ్గర పోదు, తల ఏమో మోకాల దగ్గర రాదు, ఎక్కడుండదు అక్కడే ఉంటుంది. కాబట్టి శరీరంలో స్థిరమైన భాగాల మీద మనం స్థిరంగా చూసినప్పుడు రియాక్ట్ కాకుండా అక్కడ సంవేదనలు వస్తే మనం రియాక్ట్ కాము. ఎప్పుడైతే రియాక్ట్ కామో దోమ కొరుకుతుంది, ఒక 5 సెకండ్లు మనం సాక్షిగా గమనించినాం ఒక రియాక్ట్ కాకుండా అన్నప్పుడు ఆటోమేటిక్ పోతుంది, ఆ దోమ కూడా ఎగిరిపోతుంది. అందుకే ఋషులు ఇప్పుడు అడవుల్లో ఇట్లా తపస్సు చేస్తున్నప్పుడు సాక్షిగా వాళ్ళకి పుట్టలు పెరుగుతాయి, వాళ్ళు స్నానం చేయరు, తర్వాత వాళ్ళ మెడలో పాములు వస్తాయి, ఏమొచ్చినా అవేం కొరకవు. ఎందుకంటే వీడు రియాక్ట్ అవ్వట్లే. రియాక్ట్ కానప్పుడు మనం ఆత్మస్థితిలో ఉంటాము. ఆత్మ ఉన్న మనలో ఆత్మ అందరిలోనూ ఆత్మ ఒకటే కాబట్టి ఏకత్వం ఉంటుంది. అందువల్ల మనకి ఏ జీవి హాని చేయదు. ఇప్పుడు హిమాలయాల్లో కూర్చొని ఆ మంచు కురుస్తున్న వాళ్ళకి చలి పెడతాంటే వాడు రియాక్ట్ అవ్వడు దానికి. మ్యాక్సిమము అందరు చేసేది విపස්සన. అందుకే వాళ్ళు రాగద్వేషాలకు అతీతంగా భూకంపాలు వస్తాయి, కానీ వీడినేం సంపద, ఎందుకంటే వీడు రియాక్ట్ అవ్వడు, వీడు రీక్రియేట్ చేయడు, భూకంపాన్ని యాక్సెప్ట్ చేయడు. అందుకే వీడు కూర్చున్న చోట ఏం భూమి చలించదు. ఎంత స్థిరంగా ఉంటామో మనం కూడా ఈ సమస్యను స్థిరంగా ఉంచుతాం. స్థిరంగా ఉండడమే మన జీవితాన్ని, ఈ సమస్య సృష్టిని కూడా అలా స్థిరంగా నిలబడం. కాబట్టి ఈ స్థితప్రజ్ఞత కలిగి ఉండడమే యోగి యొక్క అత్యుత్తమమైన లక్షణం. సమాధి కాదు, సమాధి కంటే ఉన్నతమైనది స్థితప్రజ్ఞత. రాగద్వేషాలకు అతీతంగా, కామక్రోధాలకు అతీతంగా. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఎవరైతే దుఃఖం కలిగినప్పుడు దుఃఖించని వాడు, స్పృహములు కలిగినప్పుడు స్పృహ కోలుకొని వాడు, రాగము ద్వేషము వీటికి అతీతమైన వాడు యోగి అనబడతాడు, అటువంటి నాకు ప్రీతిపాత్రుడు. కాబట్టి ఒక మాస్టర్కి నువ్వు ప్రీతిపాత్రుడిగా ఉండాలంటే నువ్వు స్థితప్రజ్ఞత ఉండాలి. అర్జునుడు స్థితప్రజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి చంపేసినాడు, చంపిన రియాక్ట్ కదా, నీ సాగు నువ్వు కారణం. అందుకని మనము స్థితప్రజ్ఞత కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. అది దానికి ఒక సాధన చేయాలి. అందుకే మనం శరీరంలో ఒక్కొక్క భాగం మీద ధ్యాస పెట్టి ఏ భాగాన్ని వదలకుండా ఎట్లైనా మొదలు పెట్టండి. మీరు మధ్య నుంచి కింద మొదలు పెట్టండి, కింద నుంచి పైకి మొదలు పెట్టండి, ఎట్లైనా మొదలు పెట్టండి. ఎట్లా మొదలు పెట్టినామని కాదు, ప్రతి భాగాన్ని గమనించినామా లేదని ఇంపార్టెంట్. మీరు 1-2 భాగాలు పొరపాటు మర్చిపోయింది అనుకో ఏం కాదు, ఎందుకంటే మీరు ఏ భాగాన్ని గమనిస్తున్నా ఇతర భాగాలు ఆటోమేటిక్ హీల్ అవుతాయి. కాబట్టి సపోజ్ నుదుటి భాగాన్ని గమనిస్తాం అనుకోండి, నుదుటి భాగం మీద సెన్సేషన్ రావచ్చు, తల మీద రావచ్చు, వీపులో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. కానీ మనము నుదుటి భాగం మీద నుదుటి మీదే ఉన్నప్పుడు ఆ సెన్సేషన్కి రియాక్ట్ కాకుండా ఉన్నప్పుడు తలలో ఉన్న వైబ్రేషన్ మారిపోతుంది. ఇతర భాగాల్లో వచ్చిన నొప్పులు కానీ ఇంకేమైనా చెమట కానీ అదంతా కూడా మారిపోతుంది. దీన్ని బట్టి ఏం చేస్తుందంటే అన్నీ మారుతాయి. అంటే మనం అన్నీ మార్చడానికే పుట్టినాం మనం. అంటే ఏక సంకల్పం కాదు, మనకి అనేక రకాల సంకల్పాలు మన అంతరంగంలో నిత్యం ప్రతిష్ఠించబడుతున్నాయి కాబట్టి, నిత్యం రేగుతున్నాయి కాబట్టి అవి మారుతూ ఉంటాయి. మారేదని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఒక డిజైర్ ఒక్కటే పెట్టుకోవాలి, ఒకసారి ఇంకోసారి ఇంకో డిజైర్ పెట్టుకోవాలి. అలా పెట్టుకొని అనేక రకాలుగా మన జీవితం మల్టీ డైమెన్షనల్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అన్ని కోరికలు నెరవేరుతాయి, ఇంకా వెళ్ళిపోవచ్చు కాన్సర్. ఎప్పుడైతే ఈ భూమండలం మీద అందరి కష్టాలకి, నష్టాలకి, బాధలకి, ఆనందానికి రియాక్ట్ అవుతామో మన భూమండలం మీద బంధం ఏర్పడుతుంది, మనం చచ్చిపోతుంది. ఎప్పుడైతే మనం రియాక్ట్ కామో, సాక్షిగా ఉంటామో, మన సంవేదనతో మనం ఉంటామో, మనలో జరిగిన మనసు నుంచి ఏర్పడిన సంవేదనలు కూడా మనం రియాక్ట్ అవ్వము, అప్పుడు ఏం జరుగుతుందంటే మనం నిత్యం ఆత్మస్థితిలో ఉంటాం. ఆత్మ ఎలాంటిది? ఆత్మ అంటే కాంతి, ఆత్మ అంటే శస్త్రం ఛేదించలేనిది, ఆత్మకి నీరు తడపలేదు, వాయువు ఆర్పివే జాలదు, అగ్ని దహించలేదు. కాబట్టి మనల్ని ఏమి చేయలేదు. అందుకే కొంతమంది క్రియాయోగులు ఇలా సాక్షిగా ఉండేసి వాళ్ళు అగ్నిలో దిగుతారు కానీ కాలిపోరు, ఎందుకంటే దే ఆర్ నాట్ రియాక్టింగ్. దానికి చాలా సమయం పడుతుంది. మనకి ఒక్క క్షణం కూడా రియాక్ట్ కాకుండా ఉండడానికి ఎన్నో రోజులు, సంవత్సరాలు తపస్సు చేయాలి. చేస్తుంటే కొంచెం కఠినంగా అనిపించవచ్చు, ఎందుకంటే మనసు రియాక్ట్ అవుతుంది కాబట్టి మనం రియాక్ట్ కాకుండా చేసే టైంలో కొంచెం స్ట్రగుల్ అనిపించవచ్చు. కానీ చాలా శ్రద్ధగా
ఎరుకతో, కమిట్మెంట్తో, జ్ఞానంతో, సృజనాత్మక శక్తితో తెలివిగా పనిచేయాలి. కూర్చొని ఇంకా నా వైబ్రేషన్ వచ్చింది, అది వైబ్రేషన్ నిద్రపోతే ఇంకా మీరు సమాధిలో అయిపోయినట్లు. అది విపස්සన కంటే తక్కువ, సాక్షాత్కారం కంటే తక్కువ. అది కాబట్టి ఎవరు నిద్రపోకూడదు. మీరు సరిగ్గా చేసినారనుకోండి, మీరు ఎట్లా వంగుకొని కూర్చొని ఇలా నీ టార్క్ అని మీ బాడీ ఫ్రీజ్ అయిపోతుంది. మీ బాడీ చూసి చెప్పచ్చు మీరు విపස්සన చేస్తున్నారా, నిద్రపోతున్నారా, మీరు సమాధిలో పోయినారా, ధ్యానం చేస్తున్నారా, విపස්සన చేస్తున్నారా, లేదా కాయానుపసన చేస్తారా అని చెప్పేసి మీ బాడీని చూసి చెప్పేసి. ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం సాధనకు ఉపక్రమించాం.